హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనాస్ కిచెన్. ఈరోజు మన గనాస్ కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ గుత్తి దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ కూర వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ముద్ద ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? ముందుగా 1/2 కిలో దొండకాయలను తీసుకోవాలి. వాటిని ఇలా 2 చివర్లా కట్ చేసుకొని ఇలా నిలువుగా 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 6 మిరియాలు, 6 లవంగాలు వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి వేసి అన్నీ ఒకసారి దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసి కొంచెం వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి. వీటిని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు మగ్గించాలి. 10 నిమిషాల తర్వాత ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో 2 పొడుగుగా చీల్చిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకొని వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 2 టొమాటోలను ఫైన్గా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయి దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా టొమాటో పేస్ట్ దగ్గరగా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అడుగు అంటకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మిగతా సమయం ఉడికించుకోవాలి.
10 నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూస్తే కూర ఇలా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ కూర రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.